హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో పెద్ద బొక్కబడిందన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఆల్రెడీ ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్ లో పక్క, ఏపీలో ఎలక్షన్స్ పక్క, అండ్ అంతకు మించి భయంకరంగా ఎండలు ఉండటం వల్ల ఏపీలో సినిమా ఇండస్ట్రీకి హోల్ పడింది. సో అసలు ఈ సినిమాలకి ఎండలకి ఏం సంబంధం అంటే, ఇప్పుడు మాక్సిమం ఏంటంటే జనాలందరూ కూడా ఒక ఫ్రెష్నెస్ కోసం, ఒక రిలాక్సేషన్ కోసం మూవీస్కి వెళ్తాం. బట్ ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా కంటెంట్ పరంగా, స్టోరీస్ పరంగా మంచి సినిమాలు అయినప్పటికీ ఈ సైడ్ ఉన్నటువంటి క్రికెట్ ఐపీఎల్ ఏదైతే ఉందో అండ్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో అండ్ ముఖ్యంగా ఎండలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎవరు కూడా థియేటర్స్ కి వెళ్ళట్లేదంట. సో రీసెంట్ గా అంటే లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయినటువంటి 4 సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెప్పాలి. అందులో సుహాస్ నటించినటువంటి ప్రసన్న వదనం సినిమా రిలీజ్ అయింది. అండ్ అల్లరి నరేష్ తో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఆ ఒకటి అడక్కు అండ్ శబరి అండ్ మళ్ళీ తమన్నా అండ్ రాశి ఖన్నా కలిసి చేసినటువంటి బ్యాక్ 4th పార్ట్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో మొత్తం మీద ఈ సినిమాలు అన్ని కూడా కంటెంట్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎందుకు కలెక్షన్స్ పరంగా చాలా తగ్గాయి. ముఖ్యంగా ఇందులో ప్రసన్న వదన సినిమాకి మంచి టాకే వచ్చింది, కానీ థియేటర్ల దగ్గర జనాలు ఎవరు లేకపోవడంతో సినిమా హిట్ వరకు వెళ్తుందా లేదా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కారణం ఏంటంటే కేవలం ఎందుకంటే సినిమాలు చూడాలనుకుంటే ఒకటి మార్నింగ్ షోలో, మ్యాట్నీ షోలో చూస్తారు అనుకుంటారు ఎండల్లో. బట్ ఎండ మరీ విపరీతంగా ఉండటం వల్ల ఏమైపోయిందంటే ఎవరు కూడా బయటికి రావట్లేదు. సో మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు కుదరక చాలా మంది ఏంటంటే ఈవినింగ్ షోకైనా వెళ్తారేమో అని సినిమా ఇండస్ట్రీ అయితే ఫీల్ అయింది. బట్ మొత్తానికి ఈవినింగ్ టైంలో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవడంతో ఎవరు కూడా థియేటర్స్ దగ్గర పోవట్లేదంట. సో ఈ విధంగా ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది వెళ్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా థియేటర్కి ఈ మధ్యకాలంలో వెళ్ళట్లేదు, ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్. అండ్ అంతేకాకుండా సినిమా థియేటర్స్ లో బాగా కాస్ట్ కూడా పెరిగిపోవడంతో ఎవరు కూడా సినిమాలకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఈ డబ్బున్న వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఓన్ గా థియేటర్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాటిలో చూసేస్తున్నారు. ఈ పేదవాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్ళరు. సో థియేటర్లకు వెళ్ళే వాళ్ళతో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావడం వల్ల ప్రెసెంట్ ఎండల దృష్టి అండ్ ప్రెసెంట్ వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్, మనల్ని అసలు ఎవరు పరిపాలించబోతున్నారు అనేటటువంటి ఆలోచనలో చాలా బిజీగా ఉండటంలో మంచి సినిమాలు అయితే మొత్తానికి అయితే హిట్ అవ్వట్లేదు. లాస్ట్ నాకు తెలిసి టిల్లు స్క్వైర్ ఒకటి సూపర్ హిట్ అయింది. దాని తర్వాత నుంచి వచ్చినటువంటి ఏ సినిమా కూడా ఆ రేంజ్ ఆఫ్ ఒక హిట్ టాక్ అయితే అందుకోలేదు. సో మొత్తానికి మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కలర్ రావాలంటే ఖచ్చితంగా పెద్ద హీరోల సినిమాలు రావాలి. అండ్ మొత్తంగా మనకి ఫస్ట్ వచ్చేటటువంటి పెద్ద హీరో సినిమా కల్కి 2898 AD. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద లేదా థియేటర్ల మీద మీకున్నటువంటి ఒపీనియన్ అండి. అండ్ ఎవరైనా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎవరైనా సినిమాలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మీ సెక్షన్స్ అంటే సినిమాలు బాగా ఒకప్పుడు చూసి ప్రెసెంట్ ఈ ఐపీఎల్ వల్లనో లేదంటే ఈ ఎలక్షన్స్ వల్లనో ప్రెసెంట్ సినిమాలకు ఎవరైనా దూరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ బాగా పడిపోతుంది అనేటటువంటి టాక్ బాగా వినిపిస్తుంది తెలుగు సినిమాకి సంబంధించి. సో దాని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.